ఎమ్మిగనూరులో మాంసం దుకాణదారుల సమస్యను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పరిష్కరించారు. చికెన్, మటన్ దుకాణదారులు ప్రతి నెల జకాతు రూపంలో మసీదు అభివృద్ధి కోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. అలాగే ప్రతి దుకాణం నుంచి మసీదుకు ప్రతి నెల 30 రూపాయల చందా ఇవ్వాలనే ఆచారం స్థానికంగా ఉంది. దీంతో స్థానిక మాంసం దుకాణదారులు వ్యాపారం ఉన్నా లేకపోయినా ఈ చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత వ్యక్తులతో చర్చలు జరిపి పరిష్కారం చూపారు. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే బ్యాగ్ నడవడం లేదు, గొర్రెలు చికెన్ కష్టం మాకు ఏమో తక్కువ చేసి కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు 9 లక్షల మంది 8 లక్షలు ఇచ్చున్నాం, అంటే 1 లక్ష తప్పిస్తాం. అది సహజమే. వాళ్ళు అలాంటి కొంచెం తప్పియడం సహజమే. వాళ్ళు కూడా ఏమంటారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా సహకరిస్తామని చెప్పడానికి జమాతులు మాట్లాడుకొని కమిటీలు సమావేశం చేసుకుని తక్కువ తప్ప ఇంత ఏం లేదు. మనకి అందరూ తల్లి లేకుండా కాబట్టి అందరూ కలిసి ఉండొచ్చు, ఒకే ఐకమత్యంగా ఉన్నాము. దీనికి మనకి ఈ సభాముఖంగా మేము చెప్తున్నా ఏదంటే ఎంఏ సభ స్పందించి మనకు అందరికీ న్యాయం చేయాలి. కాబట్టి ఎందుకంటే మా కట్కే సోదరుల సమస్యను చరిత్రలో ఫస్ట్ టైం పరిష్కరించబడింది. కాబట్టి ఆయనకి మా జాతి నుంచి, మా కట్కే సోదరుల నుంచి ఫస్ట్ ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న కోడిపెట్ల జాంగీర్ భాష అనే ఆయన నాకు చీడపురుగు అని చెప్పినాడు. ఎందుకు చీడపురుగు అని చెప్తానంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో పోయినాడు. ఎందుకు? ఆయన నుంచి ఏం జరగడం లే, ఆయన దగ్గరికి ఎవరు పోవడం లే. కాబట్టి ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నేను చీడపురుగు అయితే నాకు ఎమ్మిగనూరులో మొట్టమొదటి కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్గా నన్ను ప్రకటించినాడు బీవీ జయనాగేశ్వర్ గారు. కాబట్టి నా దగ్గర ఏమి లేవు, నేనేం కోట్ల అధిపతి కాదు, ఆస్తులు లేవు, కేవలం సామాన్య కార్యకర్తకి ఈరోజు అంత పోస్ట్ ఇచ్చినారంటే ఆయన గుండె ఏమనేది మీరే అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసేది మేము కాదు, ఆయనే. కాబట్టి మేము దీన్ని ఎక్కువ రాజకీయం చేయడం లేదు. కాబట్టి దయచేసి ఇక్కడికి ఆప్ చేయండి. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే బ్యాగ్ నడవడం లేదు, గొర్రెలు చికెన్ కష్టం మాకు ఏమో తక్కువ చేసి కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు 9 లక్షల మంది 8 లక్షలు ఇచ్చున్నాం, అంటే 1 లక్ష తప్పిస్తాం. అది సహజమే. వాళ్ళు అలాంటి కొంచెం తప్పియడం సహజమే. వాళ్ళు కూడా ఏమంటారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా సహకరిస్తామని చెప్పడానికి జమాతులు మాట్లాడుకొని కమిటీలు సమావేశం చేసుకుని తక్కువ తప్ప ఇంత ఏం లేదు. మనకి అందరూ తల్లి లేకుండా కాబట్టి అందరూ కలిసి ఉండొచ్చు, ఒకే ఐకమత్యంగా ఉన్నాము. దీనికి మనకి ఈ సభాముఖంగా మేము చెప్తున్నా ఏదంటే ఎంఏ సభ స్పందించి మనకు అందరికీ న్యాయం చేయాలి. కాబట్టి ఎందుకంటే మా కట్కే సోదరుల సమస్యను